పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని మాటలు వినే ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన జీవం గల దేవ, మా స్తుతులకు కారణభూతుడానికి అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. సమస్తం సాధ్యము తండ్రి. మీరు నాకు ఇచ్చిన కృప, ధన్యత, యోగ్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎవరికి లేని ఆధిక్యత, ప్రేమ, సంతోషం, అనురాగం మాకు దయచేసిన విధానం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మాటలు కొద్దిసేపు ధ్యానించుకుందామండి. స్వస్థత గురించి యెషయా 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థ శిక్ష అతని మీద మోపెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మనం చేసిన పాపములను యేసయ్య సిలువలో మరణించి తిరిగి లేచినట్టుగా వాక్యములో గమనిస్తున్నామండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, నెమ్మది, శాంతి, సమాధానం అని వాక్యంలో మనం గమనిస్తున్నాము. మరి యేసయ్యకు 39 కొరడా దెబ్బలతో కొట్టినట్టుగా మనం చూస్తున్నామండి. ఆయన రక్తధారలు పారుతూనే ఉండి, ఆయన తలపై ముళ్ళ కిరీటం, ప్రక్కలో బెల్లం పొట్టు, చేతిలో మేకులు, కాళ్ళలో శీలలు ఉన్నట్టుగా మనము గమనిస్తున్నామండి. లూకా సువార్త 19:10లో నశించు ధ్వనిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చినాడండి. యేసయ్యకు నశించుట ఒకరు ఇష్టం లేదు. లాజరు నశించినప్పుడు మరి ఆయన అలాగూ లాజరు అని బిగ్గరగా చెప్పగా, మరి పేత వస్త్రాలు, తలకు కట్టిన రుమాలు, మరి కట్లను విప్పివేయడి అనగానే మరి లాజరు బయటకు వచ్చినట్టుగా, స్వస్థత పొందినట్టుగా మనము గమనిస్తున్నామండి. అలాగనే మరి ఇంకో మాట కూడా మనము గమనిస్తాము. యాకోబు పత్రిక 5:15లో విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును. మీరు పాపము చేసినట్లే పాప క్షమాపణ నొందురని వాక్యములో సెలవిచ్చినారండి. మరి మనము విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని బాగు చేస్తాడు. అలాగనే 1 పేతురు 2:24లో మన పాపములను మ్రాని మీద మోసుకొనెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మన పాపములు, మనం చేసిన పాపం, దోషం, అపరాధం, అబద్ధములన్నీ ఆయన మ్రాను మీద, శిలువ మీద, ఆయన భుజం మీద మూసుకునేటట్టుగా వాక్యంలో గమనిస్తున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, నెమ్మది అని వాక్యంలో మనము గమనిస్తున్నామండి. మరి యేసయ్య ఎంత శ్రమ, ఎంత బాధ అండి. మన పాపములకు కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము గమనిస్తున్నామండి. మరి 12 ఏళ్ళ రక్తస్రావం గల స్త్రీ యేసయ్య మరి ముట్టినాడండి. ఆమె వెనుకకొచ్చి వస్త్రం ముట్టగానే స్వస్థపడినట్టుగా మనము గమనిస్తున్నామండి. అదేవిధంగా యాయిరు కుమార్తె, ఒక అధికారి కుమార్తె యేసు ప్రభు బాగా చేసినాడండి. దేవునికి వందనాలు. కొద్ది మాటలు చెప్పచ్చు, ముగిస్తున్నాను.